జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి 5 ఏళ్లుగా బ్రాహ్మణ వర్గాన్ని బ్రాహ్మణ సమాజాన్ని ఆమడ దూరంలో పెట్టి అంటరాని వాళ్ళుగా చూసి అణగదొక్కి ఇవాళ దింపుడు కళ్ళెం ఆశతో ఒక బ్రాహ్మణ మీటింగ్ పెట్టింది విజయవాడలో వైఎస్ఆర్ పార్టీ. ఈ జగన్ నాటకాల్ని బ్రాహ్మణ సోదరులందరూ కూడా గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ జగన్ నాటకాన్ని బ్రాహ్మణ సోదరులందరూ కూడా గుర్తించారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అయ్యా, మీకు అడగాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే దగ్గర ఒక రోజు సరిపోయే సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. మీరు బ్రాహ్మణుల కోసం ఎన్నికల ముందే మీకు బ్రాహ్మణులు గుర్తొస్తారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకంటే దాడులు, ఆలయాల మీద దాడులు జరిగినాయి, విగ్రహాల మీద నీకు తల నరికిన సందర్భాలు ఉన్నాయి, పూజారుల మీద దాడులు జరిగినాయి, అర్చకుల మీద దాడులు జరిగినాయి. వీటిల్లో ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం స్పందించినటువంటి సందర్భం లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి ఇది కూడా లేదు. మీకు చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. నీకు విజయనగరంలో రాముల వారి మీద జరిగిన దాడి గురించి, తర్వాత అదేవిధంగా నీకు మన దీని దగ్గర అంతర్వేదిలో రథాన్ని కూల్చివేసిన దగ్గర నుంచి, వెండి సింహాలు దొంగిలించిన దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఇది గుళ్ళ మీద జరిగినటువంటి వ్యవహారం మీద మీకు దృష్టికి నేను తీసుకొస్తున్నా. వీటి మీద ఎటువంటి ఎంక్వైరీ చేశారా? 5 ఏళ్లలో ఎవరినన్నా రికవరీ అయిందా? నీకు దోషుల్ని పట్టుకున్నారా? ఒక చోటేమో నీకు దోమలు చేసినాయి అంటారు, ఈగలు చేసినాయి అంటారు, లేకపోతే ఎలుకలు చేసినాయి అంటారు, ఇంకో చోటేమో తాగిరాళ్ళు వచ్చి చేశారంటారు, లేకపోతే మతిపోయిన వాళ్ళు చేశారంటారు. మీ ఇష్టం వచ్చినట్టు, మీ నోటుకు వచ్చినట్టు మీరు చెప్పటమే తప్పితే ఈ ఆలయ దాడుల గురించి ఒక్కసారన్నా మీరు ఆలోచించారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా.